ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాను కదండి, మళ్ళీ నేను షాపింగ్కి వెళ్ళి వ్లాగ్ చేశానని చెప్పి. ఆ రోజు నైట్ 8 o'clockకి క్లోజ్ అయిపోయింది కదా. 8:30కి క్లోజ్ అంటే నేను అసలు షాక్ అయ్యాను. ఎందుకంటే మనకు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా నైట్ 11 వరకు 10 వరకు ఉంటాయి కదా, షాపింగ్స్ ఏవైనా ఉంటాయి కదా. ఇక్కడ 8:30కే క్లోజ్ అంటే నాకు అసలు భలే షాకింగ్ అనిపించింది. సరేలే అని చెప్పి ఇంకా నేను మళ్ళీ వ్లాగ్ చేద్దానికి నెక్స్ట్ డే వెళ్ళాను. అప్పుడు అసలు చాలా మంది ఉన్నారు ఆ రోజు. ఇంకా ఆ టైంలో స్టార్ట్ అవుతుంది షాపింగ్ అందరిది. అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఎన్ని ఉంటాయంటే ఇక్కడ అన్నీ 150. ఇది 150 మార్కెట్ అనొచ్చు. 150, 100 మనకి ఏవైతే అవసరం ఉంటాయో నైట్ డ్రెస్సెస్ కానీ ఇంకా టీ షర్ట్స్ పిల్లలవి అట్లాంటివి 150. అన్నీ 150నేనండి మ్యాక్సిమమ్. చాలా వరకు చాలా తక్కువ రేట్లలో ఉంటాయి. బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువ. మనకి దుపట్టాస్ కానీ ఏవైనా మనకి మన సైడ్లో 100, 120 అలా అమ్ముతారు కదా. ఇక్కడ ఏ డిజైన్ అయినా ఏ చున్నీ అయినా 80 రూపీసే. ఇంకా బల్క్లో మనం చున్నీస్ తీసుకుంటే 150కే ఇస్తారు. 150కి 3, 150కి 4 అట్లాగా. అసలు బ్లౌజెస్ కూడా చీప్గా దొరుకుతాయి. నేను ఇంకా చాలా వాటికి షాపింగ్ చేయలేదు. నేను ఏవైతే అవసరం తీసుకున్నానో అవన్నీ 150నే. 150, 100. ఈ పిల్లల చెప్పులు కానీ అన్నీ మనకు ఆన్లైన్ స్టఫ్ అంతా ఇక్కడే ఉంది. ఎవరైనా ఆగ్రా వస్తే కంపల్సరీ ఇక్కడ షాపింగ్ చేయండి. మనకి చాలా తక్కువలో దొరుకుతాయి ఆన్లైన్లో. మనకి కొన్ని డెలివరీ ఛార్జెస్ అవి కూడా పడతాయి కదా, ఇక్కడ అవి కూడా ఉండవు. ఇంకా మీషోలో వస్తే చాలా వరకు ఇవే ఉంటాయి. ఇంకిక్కడ నేను ఒక కొత్త ఐటెం చూసాను అనమాట. కొత్త ఫ్రూట్. ఇది ఫాల్సా అంటారంట. మన సైడ్ రేగ్గాయలు ఉన్నట్టు ఉన్నాయి కానీ తింటే మాత్రం నేరేడుకాయలాగా ఉన్నాయి. నేరేడుకాయ కొంచెం టేస్ట్ వస్తుంది. 2 చిన్న ఇత్తనాలు ఉన్నాయి దాంట్లో. భలే ఉన్నాయి తింటే. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట వీటి వల్ల. ఇది కొన్ని రోజులే దొరుకుతాయంట ఇక్కడ ఆగ్రాలో. దానికి ఒక సీజన్ ఉంటుందంట. నాకైతే భలే దొరికాయి, భలే ఉన్నాయి. మా బాబు కూడా భలే తిన్నాడు ఫస్ట్ టైం అయినా కానీ. అసలు కొంచెం సాల్ట్ వేసి ఇస్తున్నారు. మనకి రేగ్గాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు. అక్కడేమో ఆప్రికాట్స్ ఇంకా ఆల్బుకరా, మధ్యలో అవి నిమ్మకాయలండి. అవన్నీ భలే అమ్ముతున్నారు. ఇవి నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు అసలు మొత్తం మా ఇంటి దగ్గరే చెట్లు ఉండేవి. అసలు అక్కడ నేను వ్లాగ్ చేస్తుంటే మీకు భలే ఉండేది కానీ అప్పుడు స్టార్ట్ చేయలేదు అనుకొని లేట్గా స్టార్ట్ చేశాను కదా. ఇట్లా ఇవన్నీ అక్కడ చెట్లు ఉండేవి. ఈ ఎల్లో కలర్లో ఉన్న ఆప్రికాట్స్ అయితే తీయగా ఉంటాయి, భలే ఉంటాయి అవి. ఇంకా అక్కడంతా షాపింగ్ చేశాను నేను. ఇవన్నీ చూసారా, ఇవన్నీ చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. చెప్పులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లెదర్ ఇక్కడే తయారవుతుంది కదా. ఇక్కడ భలే చేస్తారు అన్నీ. వింటర్ వేర్ కూడా అన్నీ. ఇంకా మనం ఇది దొరకదు అని ఏముండదు, మనకి అన్నీ దొరుకుతాయి A to Z. ఇంకా భలే క్వాలిటీ కూడా అసలు చాలా బాగున్నాయి. ఇది 150 అంట చెప్పులు. ఇంతకు ముందు 100 ఉండేవి అనుకుంటా. ఈ మధ్య పెంచారని నాకు అనిపిస్తుంది. ఇది 100 రూపీస్ చెప్పులు మనం ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఊరికే వేసుకోవడానికి మనకు వస్తాయి కానీ అది వాటర్ ప్రూఫ్ కాదు. ఇక్కడ పిల్లల చెప్పులు కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా 150 అని అంట. ఏది చూసినా 150 అనండి. నాకైతే భలే అనిపించింది. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. పిల్లల షూస్ కొంచెం డిజైన్ని బట్టి 100 అలా పెరుగుతాయి కానీ మ్యాక్సిమం 150. ఇవైతే 100. ఇంకా పిల్లలవి ఇంకా పెళ్ళిళ్ళవి అన్నిటికీ మనం ఇక్కడ చేయొచ్చు షాపింగ్ చాలా తక్కువ. ఇక్కడ ఫర్నిచర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి చూపిస్తాను. మన సైడ్ ఉన్నట్టు ఉండవన్నమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి A to Z. ఇంకా జ్యువెలరీ అంటే మొత్తం మీషో మాల్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇంకా ఇదంతా చూసారా, ఇందక్కడ బండి మళ్ళీ మనకి కనపడుతుంది ఇక్కడ. అసలు నేను మొత్తం చూపిద్దామని వెళ్తే ఎంత పెద్ద మార్కెట్, అసలు దాన్ని తిరగలేక మాకైతే అసలు ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. అన్నీ ఉన్నాయి అసలు. నేనైతే నెక్స్ట్ టైం మళ్ళీ షాపింగ్ చేస్తాను. నాకు అవసరమైనవి అన్నీ ఇక్కడ చాలా తక్కువ రేటు. ఇంకా మనకి జర్నీ చేసేటప్పుడు కూడా బ్యాగ్స్, సూట్ కేసెస్ అవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, ట్రాలీస్ అయితే ఎంత తక్కువ ప్రైస్కి. మా చెల్లి కూడా తీసుకుందనమాట ఇంతకుముందు ఢిల్లీలో. అది ఎంత తక్కువ ప్రైస్ అంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నేను ఒకసారి 700 ఏమో 800
సెట్ అన్నమాట, ట్రాలీ సెట్ 3 పీస్. ఎంత బాగున్నాయంటే సూపర్ ఉంటాయి క్వాలిటీ మాత్రం. మనం ఇంత తక్కువ ప్రైస్ అని వాటిని చీప్ గా తీసి పడేయలేము. ఇవన్నీ అసలు చాలా పెద్ద మార్కెట్, ఇంకా చాలా ఉంది. నేను అసలు మధ్యలోనే రిటర్న్ అయిపోయాం మేము. ఇవన్నీ స్టీల్ గానీ, ఇది జ్యూసర్వి కనిపిస్తున్నాయా మనకి, మోసంబి జ్యూస్ చేసేవి ఇక్కడ మాత్రం తెగ అమ్ముతున్నారు. అది మనం ఒకటి ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకి చాలా ఈజీగా మనం జ్యూస్ చేసుకోవచ్చు బయట తాగకుండా. మనకి బల్క్ లో దొరుకుతాయి కదా సీజన్ లో, అప్పుడు యూజ్ అవుతాయి. ఇంకా మిగతావన్నీ చాలా అసలు ఇంకా చెప్పలేం. ఎవరైనా ఆగ్రా వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ షాపింగ్ చేయండి. ఎవరైనా అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడ షాపింగ్ కి. ఇంకా మనకు ఆ రోజు ఎవరు తగలలేదు వీడియో తీసేటప్పుడు. ఎక్కడెక్కడి నుంచో తాజ్ మహల్ చూడడానికి వచ్చి ఇక్కడ షాపింగ్ వస్తారు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 100 అంట, చూసారా ఎంత బాగున్నాయో. పైనవేమో 150 అంట. అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఎంత బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. నేను ఇక్కడ అంతా 100, 150, 100, 150 ప్రతిదీ నేను చెప్పాను కదా మీకు. ఇక్కడికి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు బాగా జనాలు. ఇంకా మేము వెళ్ళిన టైమింగ్ వల్ల అప్పుడు తక్కువ ఉన్నారు. ఇంకా ఈ తాజ్ మహల్ కి వచ్చిన వాళ్ళందరూ అక్కడ షాపింగ్ కి వస్తారు కంపల్సరీ. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో హ్యాండ్ బ్యాగ్స్. దాని తర్వాత ఇక్కడ నైటీలు ఎక్కువ దొరకవండి. నైటీలు ఇక్కడ కనపడ్డాయి నాకు. ఇక్కడ అడిగితే 150, 100, 200 అన్నారు. ఇంకా నాకు ఆ క్వాలిటీ కొంచెం అంత కనిపించలేదు. కొన్ని డిజైన్స్ ఉన్నాయి, నాకు నచ్చలేదని తీసుకోలేదు అనమాట. ఈ ఫ్రాక్స్ చూసారా, ఇవి కూడా 100 అంట. భలే ఉన్నాయి కదా చిన్న చిన్న ఫ్రాక్స్. నేను ఇంకా మీకు చూపిస్తానన్నా కదా, నిన్న తాగలేదు ఈరోజు తాగానని చెప్పాను కదా. ఇదే బెల్వపత్రం కాయ, బెల్వపత్రం చెట్టు కాయ జ్యూస్ అన్నమాట. నాకైతే ఇక్కడికి వచ్చినాకే తెలిసిందండి ఇది ఈ కాయ కూడా ఉంటదని చెప్పి. బెల్వపత్రం చెట్టుకి కాయలు కాస్తాయని. అసలు జ్యూస్ మాత్రం భలే ఉంటది. ఇందులో మాత్రం కొంచెం షుగర్ యాడ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే కొంచెం అది ఆరెంజ్ పైనాపిల్, ఆరెంజ్ పీల్ పైనాపిల్ టేస్ట్ వస్తుంది అనమాట. దానివల్ల షుగర్ యాడ్ చేస్తారు. భలే టేస్ట్ ఉంది. ఇక్కడ అంత స్వీట్నెస్ ఉండదు దాంట్లో. బిల్వపత్రం చెట్టు ఆకులు దేవుడికి శివుడికి పూజ చేస్తారని తెలుసు నాకు. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఆ జ్యూస్ ఉంటుందని, కాయ ఉంటుందని. ఇంకా అక్కడ నుంచి మేము రెడ్ ఫోర్టా కాదు, ఆగ్రా ఫోర్ట్ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడే ఆగ్రా ఫోర్ట్ చూస్తున్నాం కానీ లోపలికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేస్తాను. అసలు అక్కడ ఎలా ఉంటుంది, ఎన్నింటికి ఓపెనింగ్ ఉంటుంది అది అని చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా, ఇవన్నీ మనకి ఇక్కడ తాజ్మహల్ దగ్గర ఉండే వెహికల్స్ అన్నమాట. అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ అంతా అట్మాస్ఫియర్. చాలా మంది ఫారినర్సే ఉంటారు ఎక్కువ, కానీ నేను వీడియోలో రాలేదు, చాలా మంది చూసాను కానీ. ఇంకా అక్కడ నుంచి మేము కేఎఫ్సికి వెళ్ళాము నైట్. దాని తర్వాతే కేఎఫ్సికి వెళ్ళాము. కేఎఫ్సి వెనస్డే ఆఫర్ ఎంతమందికి తెలుసా అండి? వెనస్డే మట్టికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్ చేయండి. వెనస్డే ఆఫర్ ఉంటే వెళ్ళాము. అక్కడ కేఎఫ్సి తింటున్నాం అనమాట. మా ఆయనకి డ్యూటీకి టైం అయిపోయింది, అందుకే యూనిఫామ్ మీదే వచ్చి తినేసి వెళ్తున్నారు. ఇంకా డ్యూటీకి వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళాము. దాని తర్వాత ఇంటికి వచ్చి నేను ఏమేమి కొన్నానో మీకు చూపిస్తాను అన్నాను కదా ఈ వీడియోలో. ఇంకా అన్ని తీసాను అనమాట ఏమేమి కొన్నానో చూపించడానికి. అసలు ఎంత తక్కువ ప్రైజెస్కి బాగా వచ్చాయి. ఇంకా మొత్తము బిల్ ఎంత అయిందో నేను మీకు చెప్తాను చూడండి. ఈ టీషర్ట్ వచ్చేసి 100 రూపీస్ అంట. క్వాలిటీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. క్వాలిటీ చీప్ క్వాలిటీ కాదు. క్లాత్ మీరు చూస్తారు కదా, చూసారా అది ఎంత స్ట్రెచబుల్ గా భలే ఉంది. క్లాత్ మాత్రం గట్టిగా ఉంది, మనం ఎన్ని రోజులు వాడినా పాడవదు. అది 100 రూపీస్ ఒకటి 100. మనకి వేరే దగ్గర ఎక్కడైనా కొంటే మనకి 200 కంపల్సరీ ఉంటుంది, జూడియో కానీ ఎక్కడైనా. ఇది కూడా 150 సెట్ అనమాట. అదొకటి షార్ట్ టీ షర్ట్ సెట్. ఇది కూడా బాగుంది క్వాలిటీ. చీప్ క్వాలిటీగా మాత్రం అస్సలు లేవు, చాలా బాగున్నాయి. నేను ఇవన్నీ వాష్ చేశాక చూపిస్తున్నాను మీకు, అందుకే అలా ఉన్నాయి. అసలు కలర్ పోతాయా లేదా అని చెప్పి నేను వాష్ చేశాక మీకు చూపిస్తున్నాను అనమాట.
తర్వాత మీకు చెప్పాలి కదా కలర్ పోతే కొనొద్దు కొనాలి అని చెప్పి. ఇంకా ఇవన్నీ అసలు కలరే పోలేదండి. ఇది కూడా 150. చాలా తక్కువే కదా మనకు. వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కానీ టీ షర్ట్ 150, షార్ట్ 150, అట్లా 300 అవుతుంది ఒక సెట్. ఇదైతే 150కే సెట్ దొరికాయి. ఇంకా ఈ టీ షర్ట్స్ కూడా 150కి 2 అంట. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, మీరు ఎవరైనా ఆగ్రా వస్తే షాపింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. అసలు ఆగ్రా కానీ ఢిల్లీ కూడా చాలా బాగుంటది అంట షాపింగ్. ఈ రెండు టీ షర్ట్స్ వచ్చేసి 100కి 150కి 2 అంట. అసలు భలే ఉంది క్వాలిటీ మాత్రం. కలర్ కూడా అస్సలు పోవట్లేదు. మనం అమీర్పేటలో కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అమీర్పేటలో కానీ ఎక్కడైనా షాపింగ్ చేస్తే కలర్ కంపల్సరీ పోతాయి కొన్ని. ఇక్కడ మాత్రం అస్సలు పోవు. నేను ఇప్పటికీ వాడుతున్నా, చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదా. అవి చీప్గా క్వాలిటీ చీప్గా కొన్ని రోజులు అయితే తెలిసిపోతుంది కదా. ఇదైతే చాలా బాగుంది. స్కర్ట్స్ కూడా 150కి 2 భలే ఉన్నాయండి. షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మా బాబుకి కొంచెం ఇక్కడ వేడి ఎక్కువ కదా ఆగ్రాలో. ఇవి కాటన్ భలే ఉంది క్లాత్ మెటీరియల్ కూడా. వాడికి ఫ్రీగా ఉన్నాయి. 2 షార్ట్సే తీసుకున్నాను. ఇంకా వేరే కూడా ఉన్నాయి. 2 షార్ట్స్ తీసుకున్నాను. భలే ఉన్నాయి. కంపల్సరీ ట్రై చేయండి షాపింగ్ మాత్రం ఆగ్రా వస్తే. ఇంకా ఇవి రెండు కూడా 150కి 2. ఆ డిజైన్ చూసారా భలే వచ్చాయి, అట్లా బొమ్మలు వచ్చాయి. ఇంకా దాని తర్వాత అదే మళ్ళీ చూపిస్తాను. దాని తర్వాత నేను షూస్, వాడికి ఇట్లా బెల్ట్ చెప్పులు లేవన్నమాట ఇప్పటిదాకా. అవన్నీ కొంచెం ఈజీగా వేసుకునేవి ఉన్నాయి ఇప్పటిదాకా. ఇవి తీసుకోలేదు. కొంచెం పెద్దగా అయ్యాడు కదా అని ఇది తీసుకున్నాను అనమాట. ఇవి 150 అండి. ఇవి కూడా భలే ఉన్నాయి. క్వాలిటీ చీప్గా మాత్రం లేవు, బాగున్నాయి. మనకి ఎక్కడైనా తీసుకోవాలంటే 250 అట్లా చెప్తారు మనకి. హైదరాబాద్ కానీ అక్కడ తీసుకుంటే, మేము ఉండేది హైదరాబాద్ కాబట్టి నేను హైదరాబాద్ కాస్ట్ చెప్తున్నాను. మా ప్రాపర్ హైదరాబాద్ కాబట్టి. ఈ ప్యాంట్లు అయితే ఎంత బాగున్నాయి అంటే నైట్ ప్యాంట్స్, అసలు ఎంత క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేను అసలు 150గా ఏం బాగుంటాయి అనుకున్నాను. ఇది కూడా మనము టాప్స్ మీద వేసుకోవచ్చు అనమాట. ప్లెయిన్ టాప్స్ మీద వేసుకుంటే భలే ఉంది. ఈ ప్యాంట్ కూడా అసలు ఫ్రీగా ఉంది. ఈ పిల్లలు పుట్టాక కొంచెం లెగ్గిన్స్ అంత కంఫర్ట్గా అనిపించట్లేదు నాకు. ఆ ప్యాంట్ ట్రై చేద్దామని తీసుకున్నా డౌట్గా, కానీ అసలు చాలా బాగుంది. ఒకటే తీసుకున్నాను నేను. నైట్ ప్యాంట్స్ అయితే ఇంకా 3 తీసుకున్నాను. ఇవి కూడా చాలా ఫ్రీగా, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇలా ఉంటాయని చెప్పి. చీప్గా ఉంటాయేమో, కలర్ పోతాయేమో అనుకున్నాను. దాని తర్వాత ఫ్యాన్ కనిపించిందండి నాకు, ఇట్లా బ్యాటరీ ఫ్యాన్, అదే రీఛార్జబుల్ ఫ్యాన్, బ్యాటరీ కాదు. ఇది 150కే దొరికింది నాకు. నేనైతే షాక్ అయ్యా, ఇది ఏం బాగుంటుందో పాడైపోయిద్దో అనుకున్నాను. కానీ చాలా బాగుందండి. నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను అనమాట, ఇది ఎట్లా ఉంటుంది అసలు, ప్రైజింగ్ ఏంటిది, నేను ఎక్కువ పెట్టి తీసుకున్నానా లేకపోతే తక్కువ పెట్టి వచ్చిందామని చూశాను అనమాట. చూస్తే ఇది 300 ఉంది ఆన్లైన్లో. సేమ్ ప్రోడక్ట్ సేమ్. అసలు నేనైతే చాలా షాక్గా అనిపించింది నాకు. 150కి బాగుంది. నేను మళ్ళీ వేరే దగ్గర కనిపిస్తే అడిగాను, వాళ్ళు 200 150 అంటున్నారు. ఇక్కడ చాలా ప్రైజెస్ తక్కువ, ఎందుకో నాకు తెలీదు. అసలు చాలా బాగున్నాయి. మా బాబుకి అయితే బాగా పనికొచ్చింది ఇది. కరెంట్ పవర్ కట్ ఇక్కడ చాలా ఎక్కువ, వాడికి బాగా పనికొచ్చింది అనమాట. నిద్ర లేకోకుండా. వీడికి ఫ్యాన్ ఆపేస్తే మా బాబు లేచేస్తాడు. వాడికి ఫ్యానే ఉండాలి, కంపల్సరీ ఉండాలి నిద్రపోయేటప్పుడు. అది ఆగిపోయిందంటే చాలు లేచేస్తాడు. ఇది పెట్టిన తర్వాత నాకు ఈజీగా అనిపిస్తుంది. ఇంకా లాక్కుంటున్నాడు అట్లా ఫ్యాను. ఇంకా దానికి అట్లా ఛార్జ్ చేసుకోవడానికి ఒక అలా ఇచ్చారనమాట, ఛార్జ్ చేసుకోవడానికి ఒక వైరు. చాలా బాగుంది. మనకు ఏదైనా ఫోన్ ఉంది ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది కదా, దానికి పెట్టేసుకుంటే సరిపోయింది. ఇంకా దాని తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అక్కడ నేను. చాలా తక్కువ ప్రైస్ కదా, మీకు చెప్పాను కదా, షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నేను. ఇవి ఇయర్ రింగ్స్ మీకు గుర్తున్నాయండి? మనకి యూట్యూబ్లో ఒక అక్క మనకి చెప్పారనమాట, ఇయర్ రింగ్స్ తీసుకుంటే తనకి చాలా కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పారు కదా. ఆ ఇయర్ రింగ్స్, అక్క పేరు ఏదో ఉంది. అక్కడ ఆ ఇయర్ రింగ్స్ చూడంగానే ఇంకా అక్కడ యూట్యూబ్లో చూశాను కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. చాలా బాగుంటాయి అవి. నేను పెట్టుకొని కూడా చూశాను, బాగున్నాయి.
ఇంకా దాని తర్వాత ఇవి 10 రూపీస్ అంట. ఇందాకడవేమో 20 రూపీస్. ఇదొక 10 రూపీస్. ఇప్పుడు చూపించాను చిన్న ఇయర్ రింగ్స్. నాకెందుకో చిన్నవి చాలా ఇష్టం. కంఫర్ట్‌గా అనిపిస్తాయి. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి పెద్దవి పెట్టుకుంటాను ఇయర్ రింగ్స్. మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నా గానీ నాకెందుకో ఇవే నచ్చుతాయన్నమాట. మనకి మ్యాచింగ్ డ్రెస్‌కి పెట్టుకోవచ్చని చెప్పి. ఇది ఇది కూడా 30 రూపీసా? ఇది కూడా 10 రూపీస్. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. అవి చిన్న డాట్ వచ్చి సైడ్కి పల్స్ వచ్చాయి. తర్వాత ఇవి బుట్టలు వచ్చేసి 30 రూపీస్ అండి. మన సైడ్ హైదరాబాద్లో అయితే కంపల్సరీ ఒక 50 చెప్తారు, కానీ ఇక్కడ 30 రూపీస్ అంట. ఏ ఇయర్ రింగ్స్ అయినా ఇట్లాంటివి ఈ సైజులో ఉన్నవి 30 రూపీస్ అంటున్నారు. ఇంకా దాని తర్వాత ఇంకా వేరేది ఏం తీసుకున్నాను, ఇవి కూడా 30 రూపీసే అండి. మామూలుగా అయితే మనకు అక్కడ 50 రూపీస్కి అమ్ముతారు. యాడ్లో నా షాపింగ్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.